మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 24వ డివిజన్ కల్లూరుపల్లిలో సుమారు 1,51,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్లు, సీసీ డ్రైన్లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, నెల్లూరు రూరల్లో మంచి నాయకత్వం ఉందని, ప్రజల మధ్య ఉండే నాయకులు ఉండడం ఆ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు. తనకు ఏ ఇబ్బంది వచ్చినా తాను ఆశ్రయించేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినేనని పేర్కొన్నారు. ఏ కార్యక్రమానికి పిలిచినా ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. ఇదే కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు పూర్తి కాకముందే నెల్లూరు రూరల్లో 614 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు వేగంగా పూర్తవుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి జెన్నీ రమణయ్య, కార్పొరేటర్ అరవ శాంతి, ఎస్సీసెల్ నాయకులు, వివిధ డివిజన్ అధ్యక్షులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పై కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి జెన్నీ రమణయ్య, స్థానిక కార్పొరేటర్ అరవశాంతి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, రాష్ట్ర టీడీపీ ఎస్సీసెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ, కార్పొరేటర్లు భీమినేని మురహరి, బద్దపూడి నరసింహగిరి, క్లస్టర్ ఇన్ఛార్జీలు మన్నం పెంచుల నాయుడు, కంటే సాయిబాబా, సాబీర్ ఖాన్, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు రాఘవేంద్ర, ఎల్పీ కృష్ణారెడ్డి, 24వ డివిజన్ అధ్యక్షులు గుండాల రవి, 25వ డివిజన్ అధ్యక్షులు శేషు యాదవ్, బీజేపీ నాయకులు ఎరబోలు రాజేష్, మొగరాల సురేష్, జనసేన నాయకులు గునుకుల కిషోర్, ఉదయ్ కుమార్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్లో కల్లూరుపల్లిలో 1,50,00,000 రూపాయలతో రోడ్లు, డ్రైన్లు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన కావలి శాసనసభ్యులు, సోదర సమానులు శ్రీ కృష్ణారెడ్డి గారికి, కావ్య కృష్ణారెడ్డి గారు 24, 25, 27 డివిజన్లకు సంబంధించిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తయినటువంటి వేళ, వాటిని ప్రారంభిస్తున్నటువంటి వేళ నాకు అవకాశం కల్పించిన మా కోటంరెడ్డి సోదరులిద్దరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయాల్లో జనరల్గా ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి. ఒక నాయకుడిని ఇంకొక నాయకుడు పిలిచి ఆహ్వానించడం అంటే చాలా పెద్ద మనసు ఉండాలి, పెద్ద దొడ్డ మనసు ఉండాలి. ఆ మనసున్న సోదరులు మా కోటంరెడ్డి సోదరులు. నిజంగా రాజకీయంలో ఒక కొత్త వర్డ్కి నాంది పలికారు. అంటే జనరల్గా శ్రీధర్ అన్న ఏది చేసినా హైలైటే, దానికి తోడు మా గిరన్న చేరాడు, ఇంకా ఆగేదేం లేదు. ఎందుకంటే నేను కూడా శ్రీధర్ అన్న శిష్యుడినే. కాలేజీ చదివే రోజుల్లో విఆర్ కాలేజీ ప్రెసిడెంట్గా శ్రీధర్ ఉన్న రోజుల్లో ఆయనకి నేను 2 years జూనియర్గా
కావలిలో అదే ఆర్గనైజేషన్లో పనిచేస్తూ మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వెళ్ళి అప్పటి ఏబీవీపీని మేము నడిపే టైంలో అన్న వెనక నేను నడిచేవాడిని. నిజంగా ఆ రోజు నా చిటికిన వెళ్ళేసి నడిపిన అన్న ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అవుతానని నేను ఊహించలా. ఆయనతో కలిసి సాంగత్యంలో ఈరోజు నేను ఎమ్మెల్యేని అయ్యాను. ఈరోజు ఎప్పుడైనా నాకంటూ ఒక ఇబ్బంది వస్తే ఈ జిల్లాలో అడిగేది ఆయన ఒక్కడికే ఫోన్ చేసి అడగటం. ఎందుకంటే చెప్పదలుచుకుంది కుండబద్దలుగా చెప్పటం, నిజాయితీగా చెప్పటం, తమ్ముడు నువ్వు తప్పు చేసావని చెప్పటం, లేదు తమ్ముడు నువ్వు పోయే మార్గం బాగుందని చెప్పటం, ఎంకరేజ్ చేయటం రాజకీయాల్లో సర్వసాధారణంగా ఉండదు. దాన్ని నేను వివేకాన్న దగ్గర చూశాను, తర్వాత శ్రీధర్ అన్న దగ్గర చూస్తున్నా. అందుకే అన్నోళ్ళు పిలవలేదని ఎదురు చూశాను. ఎప్పుడు పిలిచినా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళతో కొంత నడిస్తే నేను కొంతైనా నేర్చుకోగలను. తప్పకుండా అన్న ఆధ్వర్యంలో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. మాకు రాజకీయాల్లో ఈ లెక్కలు చూస్తుంటే అన్న స్పీడ్కి మేము పరిగెత్తగలమా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా డెవలప్మెంట్, ఎక్కడ చూసినా అభివృద్ధి. ఎప్పుడు సెక్రటరియట్లో కనిపించిన ఒక ఫైల్ కట్ట. నేనే ఒక్కడనే, వాళ్ళు ఇద్దరు. ఇప్పుడు మీ రూరల్ నియోజకవర్గం 2 ఎమ్మెల్యేలు, మీకు 2 ఎమ్మెల్యేలు పని జరుగుతుంది ఇక్కడ. అన్ని నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పని జరిగితే ఈ నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. నిజంగా ఈ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టం. నిజంగా ఇటువంటి నాయకుడు వెనక నడవాల్సినటువంటి కర్తవ్యం ఈ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ ఉంది. ఎందుకంటే అభివృద్ధి పనులు ఒకవైపు, సంక్షేమ పనులు ఒకవైపు, వీటన్నిటికీ కలగలిపి వ్యక్తిగత బంధాన్ని మంచం మీద పొనుకుని ఎలికిళ్ళ పొనుకుని ఆలోచిస్తున్నప్పుడు ఇబ్బంది అంటూ వస్తే నాకు శ్రీధర్ అన్న గిరన్న అండగా ఉన్నారనే నమ్మకాన్ని మీకు కల్పిస్తూ నిరంతరం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి సోదరులు దొరకటం మీ అదృష్టం. నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది, మా తమ్ముడు కూడా ఉండుంటే నాకు కూడా బాగుండేమోనని. నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ వారిని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు, హక్కును చేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఎనలేని మెజార్టీని ఇస్తున్నారు. 5 సంవత్సరాలలో ఒక్కసారి మనం ఓటేసిన ఓటుకి 5 సంవత్సరాల పాటు అన్నదమ్ములు ఇద్దరు కూడా రోడ్ల మీద తిరిగి ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఇంకా సినిమాలో చూస్తుంటాం, ట్రైన్లో పోయేవాడికి ఊగుతూ ఉంటేనే అన్నం తినాలని. వీళ్ళు ఖాళీగా ఉండలేరు. ఎక్కడో ఒకటి గొంతుల్లో తిరగాలి, ఎక్కడో ఒకటి డ్రైన్ కట్టించాలి, ఎక్కడో ఒక సిమెంట్ రోడ్ వేయించాలి, లేదంటే అది ఇది కాదంటే సెక్రటరియట్లో తిరిగి ఫైల్ మంత్రుల దగ్గర పోయి తెచ్చుకోవాలి. బహుశా సీఎంకి ఎక్కువసార్లు కలిసిన ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నట్టు వీళ్ళిద్దరే ఉంటారు. మంత్రుల దగ్గర పోతే ఎక్కడ చూసినా ఫైల్ కట్ట టేబుల్ మీద ఉంటుంది. నేను ప్రతిసారి ఒక్కసారి వీళ్ళకి ముందుకు పోదామని ట్రై చేస్తున్నా, నా వల్ల కావటంలా. కాబట్టి ఈరోజు ఇటువంటి వ్యక్తులను మీరు ఇంకా రావాలని, వారు కూడా రాబోయే కాలంలో డీలిమిటేషన్ జరుగుతుంది. ఒకవైపున అన్నని, ఇంకొక వైపున తమ్ముడిని కూడా మీరు ఎమ్మెల్యే చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గిరిలా ఫైర్ ఉంది, చేయాలనే తపన ఉంది, ఫ్యాషన్ ఉంది. అంటే రాజకీయంలో ఏదో పదవి వచ్చింది దాన్ని అనుభవిద్దామనే దానికంటే కూడా పేదవాడు పక్కన నిలబడాలని ఆనందం ఉండేటువంటి నాయకులు దొరకడం చాలా అదృష్టం. అది నెల్లూరు జిల్లాలో ఈరోజు మా గిరిధర్ అన్నకు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి నాయకత్వంలో ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, ఇటువంటి ప్రోగ్రాంకి నన్ను పిలిచి నన్ను హక్కును చేర్చుకుని నన్ను గౌరవించినందుకు ఈ 3 డివిజన్ల ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసినాయి, రైతాంగం అంతా పంటలు పండించుకున్నారు. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా పారిశ్రామిక ప్రగతి వైపు పరుగులెడుతుంది. ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా ఇండస్ట్రీలు రాబోతున్నాయి. మన బిడ్డల భవిష్యత్తులో ఎక్కడికో పోయి చేయాల్సిన అవసరం లేదు. మన ప్రాంతంలోనే ఉద్యోగులు వచ్చేదానికి ఈరోజు నడుం బిగించి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. భవిష్యత్తు నాయకుడైనటువంటి లోకేష్ గారు ఈ చిన్న వయసులోనే ఒకవైపున ఎడ్యుకేషన్ వ్యవస్థని, ఇండస్ట్రియల్ వ్యవస్థను తీసుకుంటూ క్యాడర్కి అందుబాటులో ఉంటూ సంస్థాగతంగా పార్టీని ముందుకు నడుపుతూ సమర్థమైనటువంటి నాయకత్వంలో రాబోతుంది ఈ రాష్ట్రం. అందరం కూడా మనం వాళ్ళని అభిమానించాలి. నిద్రలేసి దేవుడికి మనం దండం పెట్టే టైంలో కూడా ఈ రాష్ట్రంలో ఇంకో కొంతకాలం పాటు
లోకేష్ గారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాళ్ళిద్దరూ చల్లగా ఉండాలి, వాళ్ళిద్దరు చల్లని నీడలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మన అందరూ కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల రాక్షస పాలన చూసాం. మళ్ళా కన్నువిప్పులో ఎక్కడో దగ్గర కన్ను రెప్పపాటు తప్పు జరిగితే మళ్ళా భవిష్యత్తు అంధకారమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఆనందంలోనో కష్టాల్లోనో బాధల్లో కూడా ఎప్పుడు కూడా కన్ను రెప్పపాటులో కూడా తప్పు చేయకుండా కంటికి రెప్పలాగా తెలుగుదేశం పార్టీని, బీజేపీ, జనసేనని కాపాడుకునేటట్టుగా అందరూ ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నేను చాలా చిన్నవాడిని, నన్ను మీరు అందరూ కూడా వచ్చి ఆదరించి నన్ను హక్కును చేర్చుకున్నందుకు సర్వదా 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 మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.